కూటమి ప్రభుత్వ ఏర్పాటుకు పాటుపడిన గిరిజనులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్ర స్థాయి నామినేటెడ్ పదవులు కేటాయించాలని లంబాడి హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు కైలాష్ నాయక్ కోరారు. గిరిజనుల సమస్యలపై కర్నూలులోని డ్రైవర్స్ అసోసియేషన్ కార్యాలయంలో గిరిజన బంజారా ముఖ్య నాయకుల రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షుడు కైలాష్ నాయక్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం రోజులు గడిచిన గిరిజనులకు ఒక్క రాష్ట్ర స్థాయి నామినేటెడ్ పదవి కూడా ఇవ్వలేదని వెంటనే పదవులు ఇవ్వాలని కోరారు. రాయలసీమ ప్రాంతంలో బంజారా కులస్తులు అధిక సంఖ్యలో దాదాపు 40 నియోజకవర్గాల్లో కూటమి అభ్యర్థుల విజయానికి కృషి చేస్తారని తెలిపారు. ఖండిస్తూ మ్యాక్సిమం ఆ చేతనైన వరకు మేము చేసుకుంటూ వచ్చాం. మరి అన్నట్టు ఏంటంటే ముఖ్యంగా సమస్య మామూలు ఎస్ఎస్సీ కొనసాగుతూ దాంట్లో ప్రతిదీ మన గిరిజనులకు సంబంధించిన విషయాలపైనే మన యొక్క ఉద్యోగుల దెబ్బతీస్తున్నారు. కాబట్టి దయచేసి దీని అందరూ కూడా ఆలోచించి ఖచ్చితంగా ఇటువంటి ఉన్న దానిపైన మనం కొద్దిగా యాక్షన్ తీసుకుంటే బాగుంటుందని సభముఖ్యంగా తెలియజేస్తాం.